తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం రాకముందు మనం 1200 మంది అమరవీరుల త్యాగాలతోటి మన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడం జరిగింది. గత 10 ఏళ్ళు మనం తెలంగాణలో ఏ విధంగా కేసీఆర్ హయాంలో అన్ని రంగాలు అన్ని వ్యవస్థలు కూడా నాశనమైనాయి. ఏ వ్యవస్థ కూడా సరిగా పనిచేయలేదు. కేసీఆర్కి అధికారం ఇస్తే తెలంగాణ ఉద్యమకారుడు కదా అనుకొని మనం అందరం కూడా సపోర్ట్ చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా ఆయనకు ఓటేసి గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు కేవలం తన కుటుంబ ప్రయోజనం కోసం మాత్రమే చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడం జరిగింది. కేసీఆర్ యొక్క అరాచకాలు కాదని చెప్పేసి, అరాచకాలు వద్దు అని చెప్పేసి తెలంగాణ సమాజం అంతా కూడా ఏకతాటిపైకి నడిచి ఈరోజు కాంగ్రెస్కు అండగా ఉండడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఈ 2 ఏళ్లలో సరే ఏదైనా మార్పు జరుగుతుందని మనం అనుకున్నాం. కేసీఆర్ చేసే అరాచకాలన్నిటిపైన పోరాడుతారు, అవి లేకుండా తెలంగాణ రాష్ట్రంలో సస్యశ్యామలం అవుతుంది మనం అనుకున్నాం. కానీ తీరా చూస్తే అన్ని రంగాలు కూడా సేమ్ కేసీఆర్ పరిపాలన ఏ విధంగానైతే కొనసాగిందో అదే విధమైనటువంటి వైఖరితోటి రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతుంది అనే దానికి చాలా స్పష్టంగా మనకు అర్థమవుతోంది. మేము గత కొన్ని రోజులుగా దాదాపు 2-3 నెలల నుంచి కూడా మార్వాడీలకు సంబంధించినటువంటి ఆధిపత్యం ఏదైతే కొనసాగుతుందో తెలంగాణలో, ఇది ఒక హైదరాబాద్కే పరిమితమైనటువంటి మార్వాడీల వ్యాపార సామ్రాజ్యం ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి పల్లెలకు కూడా ఈరోజు మన యొక్క వ్యాపారులు, మన యొక్క ఎవరైతే మన కులాలకు సంబంధించిన వృత్తులు ఏవైతున్నాయో వాటిని కంప్లీట్గా మర్చిపోయేలా చేసే విధంగా ఈరోజు మార్వాడీల ఆధిపత్యం గ్రౌండ్లో కొనసాగుతుంది అనేది ఈరోజు తెలంగాణ సమాజం గ్రహించింది. దానికి సంబంధించి ఏ విధంగా పోరాటం కొనసాగిందో మనందరం కూడా చూసాం. సో ఇప్పుడు మేము ఆ పోరాటంలో భాగంగా చాలా విషయాలు చెప్పినాం. ఇక్కడ కేవలం వ్యాపారం మాత్రమే కాదు, హైదరాబాద్లో ఉన్నటువంటి మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం కూడా కొంతమంది కనుసన్నల్లో ఉంది. అందులో మార్వాడీలకు సంబంధించినటువంటి ఒక వర్గం కూడా ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున దోపిడీ చేస్తామని చెప్పేసి ఆనాడు మేము చెప్పాం 2-3 నెలల క్రితం. అదే కోణంలో ఈ బన్సీలాల్ పేటకు సంబంధించినటువంటి శ్మశాన వాటిక కబ్జా కూడా తెరపైకి వచ్చింది. అంటే వీళ్ళు భూమి పైన, అంటే ఆ భూమి ఎవరిది, ఆ భూమి ఎందుకోసం, ఆ భూమి దేనికోసం అని చూడకుండా భూమి ఉంటే చాలు, అది ప్రైమ్ లొకేషన్ ఉంటే చాలు, దాన్ని కబ్జా చేద్దాం, అది ఎవరిదైనా సరే, అది శ్మశానందైనా సరే, ఇంకేదైనా సరే అని చెప్పేసి ఈరోజు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఖచ్చితంగా ఈ శ్మశాన వాటికకు సంబంధించిన విషయంలో ఈరోజు వెంకటేష్ అన్న చెప్పడం జరిగింది, అదేవిధంగా రగన చెప్పడం జరిగింది. వీళ్ళందరూ ఈ కుర్మ సంఘం నేతలు వెళ్తున్నారు, అక్కడ బన్సీలాల్పేట సంబంధించిన వాస్తవులు వెళ్తున్నారు. ఇప్పుడు అన్న చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఉపాధ్యక్షుడు ఆయన చిన్నప్పుడు 11 ఏళ్ల వయసు నుంచి కూడా ఆ శ్మశానం చూస్తూ ఉన్నాడని చెప్పి చెప్తా ఉన్నాడు. తన వయసు దాదాపు 55-60 సంవత్సరాలు ఉంటాయి కావచ్చు, 55 అంటే 40-44 సంవత్సరాల నుంచి తను ఆ శ్మశానాన్ని చూస్తూ ఉన్నాడు. అది శ్మశానం అని తెలిసి కూడా ఈరోజు చాలా బాజాప్తగా కబ్జా చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఎవరు అవునన్నా కాదన్నా రెవెన్యూ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ. ఇప్పుడు హైడ్రా ఏం చేస్తుంది, చాలా మంది ఇప్పుడు మొన్న గాజుల రామారంలో ఒక దగ్గర పెద్ద ఎత్తున ప్రభుత్వ స్థలం ఉంటే అక్కడ చిన్న వాళ్ళు ఇల్లు కట్టుకుంటే కూల్చేసింది. మేము అడిగినాం, కూల్చివేతలు సరే మంచిదే, ప్రభుత్వ స్థలం నీకు కబ్జా చేసిరు, కూల్చివేతలు మంచిదే. మరి ఆ ప్రభుత్వ స్థలాలు కాపాడాల్సినటువంటి రెవెన్యూ వ్యవస్థ, ఆ రెవెన్యూ అధికారులు ఎవరైతున్నారో 100 కోట్ల రూపాయలు దొబ్బి తిని ఈరోజు ట్రాన్స్ఫర్ ఎక్కడో ఉన్నారు కదా, మరి వారిపైన ఎందుకు కేసులు పెట్టారని మేము అడుగుతా ఉన్నాం. వారికి మద్దతుగా, ఆ కబ్జాదారులకు మద్దతుగా పోలీస్ డిపార్ట్మెంట్ అండగా ఉంటుంది కదా, మరి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు ఎందుకు ఉండవని మేము అడుగుతా ఉన్నాం. అంటే ప్రధానంగా రెవెన్యూ వ్యవస్థ, అదేవిధంగా ఇటు పోలీస్ వ్యవస్థ, ఇటు మున్సిపల్ వ్యవస్థ, ఈ 3 కూడా ఫస్ట్ ఈ 3 తెలంగాణ ఈ హైదరాబాద్ దోచుకుంటున్నారు, కబ్జాదారులే తర్వాత దోచుకున్నారు. ఈ విషయం గ్రహించాలి. నేను మొన్న అనుకోకుండా లింగంపల్లి దగ్గరికి ఒక జోనల్ కమిషన్ ఆఫీస్కి వెళ్ళా. అక్కడ ఒక 2-3 చర్చ మధ్య నేను వింటా ఉన్నాను. ఒక నెలకి అక్కడ వచ్చేటువంటి కమిషన్లు, ఒక జోనల్ వ్యవస్థ సంబంధించిన విషయం మాట్లాడుతూ కమిషన్లు ఏంది, ఆ బిల్డింగ్ పర్మిషన్లు కానీ రకరకాల పర్మిషన్లు ఉంటాయి కదా, ఆ పర్మిషన్ల ద్వారా రోజుకి ఆ జోనల్ ఆఫీస్కి 15 కోట్ల నుంచి 20 కోట్ల 25 కోట్ల వరకు వస్తాయట. అంటే నెలకి ఎన్ని 100 కోట్ల
కమిషన్లు వస్తున్నాయో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఇది నేను ఒక జోన్ మాత్రం చెప్తాను. ఇలాంటి జోన్లు హైదరాబాద్ చుట్టుపక్కల ఎన్ని జోన్లు ఉంటాయో, ఎన్ని వందల కోట్ల రూపాయలు నెలకి ఈ యొక్క వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు తింటా ఉన్నారో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా ముమ్మాటికి కబ్జాదారులతో పాటు కబ్జాదారులు మనం అంటున్నాం, వాళ్ళు దొంగలే. కానీ దొంగలకు వత్తాలు పోతున్నటువంటి అధికారులు కూడా దొంగలనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సో ఖచ్చితంగా మున్సిపల్ శాఖ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ, ఇటు పోలీస్ వ్యవస్థ కానీ ఖచ్చితంగా ప్రక్షాళన జరగాలి. ఈ మూడు వ్యవస్థల ప్రక్షాళన జరగకపోతే ఖచ్చితంగా ఇలాంటి కబ్జాలు జరుగుతూనే ఉంటాయి. మనం ఎన్ని పోరాటాలు చేసినా కొత్త బయటకు వస్తూనే ఉంటాయి. ప్రజలు ఖచ్చితంగా అవేర్నెస్ అవుతా ఉన్నారు, కానీ వ్యవస్థలు సరిగా పనిచేయకపోవడంలో ఈ పరిస్థితి ఉన్నది. ఇప్పుడు హైడ్రా కమిషన్ రంగనాథ్ గారు అడుగుతా ఉన్నాను, అది ప్రభుత్వ స్థలమే కదా, అది కుటుంబాలకు సంబంధించిన స్థలమే కదా, దాన్ని ఎందుకు కాపాడరు? దానిపైన ఎందుకు నిజనిర్ధారణ కమిటీ వేయరు? మీరు వెళ్ళి అక్కడ ఎందుకు విజిట్ చేయరు? అక్కడ దాని వెనకాల కబ్జాదారులు వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోరు? వారికి సపోర్ట్ చేసేటువంటి పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకు వారిపైన చర్యలు తీసుకోరని చెప్పేసి నేను హైడ్రా కమిషన్ కూడా అడుగుతా ఉన్నాను. సో ఖచ్చితంగా మనందరం కూడా ఇలాంటి వాటిపైన ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా మాలాంటి వాళ్ళం ఖచ్చితంగా ప్రజల కోసం, ప్రజల పక్షాన ఉంటాం. ఎంత దాకైనా పోవడానికి సిద్ధంగా ఉంటాం. దయచేసి ఎక్కడ కూడా వెనకడు వేసే ప్రసక్తి ఉండదు. మీకోసం ఎంత దాకైనా నడుస్తామని చెప్పేసి కూడా కోరుకుంటూ, ఖచ్చితంగా ఐక్య పోరాటాల వేదికగా మన పోరాటం ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు.